అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను ప్రమాణం చేసిన మరుక్షణమే ఏం చేయబోతున్నారో ప్రకటించారు. కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల ఉత్పత్తులపైన సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. అమెరికాలోని దిగుమతి అయ్యే అన్ని రకాల ఉత్పత్తులపైన 25% సుంకం విధిస్తామని ప్రకటించారు ట్రంప్. ఇక చైనా ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తామని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తీసుకునే చర్యల్లో ఇదొకటని తెలిపారు. ఇక ఓపెన్ బోర్డర్ కారణంగా కెనడా, మెక్సికోల నుంచి వేలాది మంది ప్రజలు అమెరికాలోకి వస్తున్నారని ఆయన ఆరోపించారు. అలా వచ్చిన జనం వారి వెంట డ్రగ్స్ తీసుకొస్తున్నారని తెలిపారు. వారిలో అనేక మంది నేరస్తులు కూడా ఉంటున్నారని ఆయన అన్నారు. అలా తమ దేశంలోకి రాకుండా ఉండేలా ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, లేదంటే అప్పటి వరకు ఆయా దేశాలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. అందుకోసమే ఆయా దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక చైనా నుంచి పెద్ద ఎత్తున అమెరికాలోకి డ్రగ్స్ వస్తున్నాయన్న ఆయన వాటిలో ఫెంటనిల్ డ్రగ్స్ ముఖ్యమైనదని, ఇది మెక్సికో నుంచి అమెరికాలోకి వస్తున్నాయని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే చైనా ప్రతినిధులతో చర్చలు సైతం జరిపినట్లు చెప్పుకొచ్చారు. ఇక చైనా మీద ట్రంప్ 10% అదనపు సుంకం విధించడం వల్ల అది భారత్కు లబ్ధి కలిగించే పరిణామం అవుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధిక సుంకాల వల్ల నష్టపోయే పలు కార్పొరేట్ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను, ఆఫీసులను భారత్ తరలించే అవకాశం ఉందని తెలిపారు. జనాభాలో అధిక శాతం యువత ఉన్న భారత్కు మిగిలిన దేశాల కన్నా ఎక్కువ అనుకూలత ఉందని, దీనిని భారత్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.